వెల్కమ్ టు తెలుగు రుచి. మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. ఆహా ఏమి రుచిలో రాజుగారు ఏ వంట చేయబోతున్నారో చూద్దామా. వెల్కమ్ రాజుగారు. హలో రాజుగారు. హలో అండి. ఆహా ఏమి రుచిలో ఏ వంట చేస్తున్నారు? ఈరోజు కేక్ చేస్తున్నాను. వావ్. సూజీ మ్యాంగో కేక్ అండి. ఓకే, మ్యాంగో కాంబినేషన్ లోనా? అది కూడా అంటే పిండి కాకుండా మనం ఇక్కడ రవ్వ వాడు. రవ్వ, సూజీ రవ్వతో. అవును. ఓకే రాజుగారు, సూజీ మ్యాంగో కేక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. సూజీ మ్యాంగో కేక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మామిడి పండు గుజ్జు 1/2 కప్పు, ఉప్మా రవ్వ 1.5 కప్పు, బేకింగ్ పౌడర్ 1/2 టీ స్పూన్, బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్, పెరుగు 1/2 కప్పు, పాలు కొద్దిగా, పాల పొడి 2 టేబుల్ స్పూన్లు, మ్యాంగో ఎసెన్స్ 1 టేబుల్ స్పూన్, పంచదార 1/2 కప్పు, నూనె 1/2 కప్పు, వెన్న 1 టీ స్పూన్. కావాల్సిన పదార్థాలు చూసాం కదా రాజుగారు. సూజీ మ్యాంగో కేక్. ఓకే అండి. సో ముందుగా మనం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మెథడ్ కూడా. రవ్వ ఈజీగా ఉంటుందా రాజుగారు? ఈజీగానే ఉంటుంది. ఇంటికి వెళ్ళాక చేద్దామని. ఎస్, చేసుకోవచ్చు మీరు. అలాగే పంచదార. ఓకే, సో గ్రైండ్ చేయాలా సూజీ కూడా? ఈ రెండు కలిపేసి మనం గ్రైండ్ చేసుకుంటామండి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందామండి. రవ్వ ఇంకొంచెం చిన్నగా విడగొట్టబడుతుంది ఇక్కడ. ఓకే. బేకింగ్ పౌడర్, ఓకే, బేకింగ్ సోడా, పాల పొడి. ఓకే, సరే బాగా కలిపేసుకుని. పాల పొడి ఎందుకు రాజుగారు? సో కొంచెం ఆ కమ్మదనం అనేది కూడా యాడ్. ఓకే. దీంట్లో పెరుగు, అలాగే నూనె. నూనె వేసుకోవాలా, బటర్ వేసుకోవచ్చా? నూనె బదులు నూనెతో కూడా చేసుకోవచ్చు. కాల్స్తే బటర్ కూడా వేసుకోవచ్చు, కొంచెం మెల్టెడ్ బటర్. ఓకే. ఓకే. సో రవ్వ కాబట్టి కొంచెం తడి పీలుస్తూ ఉంటుంది. ఎక్కువ పీల్చుకుంటుంది. ఎక్కువ పీల్చుకుంటాం. మనం పోస్ట్ ఉండాల్సి వస్తుంది. చూసుకోవాలి మనం ఎండింగ్లో వేస్తాం. అందుకే పాలు అనేది మనం ఎండింగ్లో యాడ్ చేస్తాం. ఓకే. ఓకే. సో దీంట్లో మామిడి పండు గుజ్జు అండి. ఓకే. ఓకే. మ్యాంగో ఎసెన్స్ అండి. సో అందుబాటులో ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఎందుకంటే మనం బాగా పండిని వేసుకుంటున్నాం కాబట్టి మామిడి పండు న్యాచురల్ కలర్ కదా అది. లేదండి, ఎసెన్స్. అవునా? కొంచెం కలర్గానే ఉంటుంది. ఓకే. 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 సో బాగా కలిపేసుకుని సో ఎండింగ్లో సో మనకి ఇక్కడ రవ్వ ఎంత పీల్చుకుంది అనే దాన్ని చూసి అప్పుడు పాలు యాడ్ చేసుకోవాలండి. ఓకే. కొద్దిగానే పడతాయి పాలు మనకి. ఒకవేళ పెరుగు అది కరెక్ట్ సరిపోతే పాలు వేసుకోవాలా ఖచ్చితంగా? అక్కర్లేదు అప్పుడు. అంటే ఇక్కడ మనం తీసుకున్న క్వాంటిటీస్ ఏదైతే ఇచ్చామో పాలు కూడా కొంచెం అవసరం పడుతుంది. సో బేకరీ లేదంటే మనకు మెజర్మెంట్స్ కరెక్ట్గా ఉంటాయి. అదే అవన్నీ పడితేనే ప్రోడక్ట్ అనేది ఫైనల్లీ కరెక్ట్గా వస్తుంది. అంటే ఒక్కొక్కసారి ఆ రవ్వ క్వాలిటీని బట్టి కూడా కొంచెం మనకు అటు ఇటుగా తేడా ఉంటుంది. ఇక్కడ పాలు అనేది చూసి వేసుకోవాలి. పాలు కొంచెం ఎక్కువైనా పర్లేదు. అంటే మరీ ఎక్కువ అయితే మనకు కేక్ మెత్తగా వస్తుంది. బేక్ అనేది పర్ఫెక్ట్గా. థిక్నెస్ అనేది ఎండింగ్లో నేను చూపిస్తాను. మనం బేక్ చేసే ముందు ఆ మాదిరి ఉండేటట్టుగా చూసుకోవాలి. జనరల్ గా మనం కేక్ బేక్ చేస్తే కేక్ కన్సిస్టెన్సీ ఎలా ఉంటుంది అలా రావాలి. సో ఇది పీలుస్తూ ఉంటుంది కదా, దాన్ని బట్టి మనం బేక్ చేసుకునే ముందు ఆ కన్సిస్టెన్సీలో ఉందా లేదా అనేది చూసుకొని, లేకపోతే ఇంకొంచెం పాలు యాడ్ చేసుకోవాలి. ముఖ్యంగా ఈ సూజీ రవ్వలోని ఎక్కువ పీల్చుకుంటుంది అది. ఓకే. సో ఇది సరిపోతుందండి. అది కరెక్ట్గా బేక్ చేసే ముందు ముందు ఇలా ఉండాలి. ఎస్.
లేదంటే కొంచెం నానడం లాంటివి ఏమైనా చేయాలా రాజు గారు? సరిపోతుందా? అక్కర్లేదండి, మీరు మిక్స్ ఒక్కొక్కటి మిక్స్ చేసేంత లోపు అది కావాల్సినంత ఫీల్ చేసుకుంటుంది, అబ్జర్వ్ చేస్తుంది. అలా కొంచెం డౌట్ ఉంటే ఒక 5 నిమిషాలలో పక్కన పెట్టేసుకోండి, పాలు కలపకుండా. అదే, సో ఆ పాటికి అది ఎంత కావాలంత పీల్చుకుంటుంది. ఆ తర్వాత ఎండింగ్లో మనం పాలు లాస్ట్లో యాడ్ చేసుకొని చూసుకొని అప్పుడు బేక్ చేసుకోవచ్చు. సో ఏదైనా మనకు అందుబాటులో ఉన్న మౌల్డ్, వాళ్ళకి ఒక్కొక్కటి దగ్గర ఒక్కొక్కటి షేప్లు అలా ఉంటాయి కదా, బ్రష్ ఇస్తారా, కొంచెం గ్రీజింగ్ చేసుకుందాం. అలాగే. వెన్న లేదా ఆయిల్ ఏదన్నా మనం వాడుకోవచ్చు. లేదా బటర్ పేపర్ ఉంటే కూడా ఈ సైజులో మనం అంచులకు కూడా వచ్చే విధంగా, బాటంలో వచ్చే విధంగా కట్ చేసుకొని పెట్టేసుకోవచ్చు. ఓకే, సో ముందుగా 10 నిమిషాల పాటు మైక్రోవెన్ మనం ప్రీహీట్ చేసి పెట్టుకోవాలి 180 డిగ్రీల దగ్గర. ఆల్రెడీ నేను సెట్ చేసి పెట్టేశాను. సో ఇప్పుడు మనం ఇది మౌల్డ్లోకి వేసేసుకుందాం. దీన్ని ఈవెన్గా మనం లెవెల్ చేసుకొని ఒక 2-3 టైమ్స్ ఇలా ట్యాపింగ్ చేయాలి. సో ఎయిర్ గ్యాప్స్ ఏమన్నా ఉంటే అది క్లియర్ అవుతుంది. సో ఇప్పుడు మనం దీన్ని బేక్ చేసేసుకుందాం. 180 డిగ్రీస్ దగ్గర 30 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. ఓకే, 30 మినిట్స్ వెయిట్ చేస్తే మనకు సూజీ మ్యాంగో కేక్ రెడీ అండి. ఓకే, హాఫ్ అన్ అవర్ అయిపోతుంది. ఎస్, అది కూడా అయిపోవచ్చింది. 4, 3, 2, 1. ఓకే, వావ్, కేక్ రెడీ. సో కలర్ వచ్చింది, కొంచెం క్రాక్స్ కూడా వచ్చాయి కదా. నైఫ్ ఇస్తారా? ఓకే, సో దీన్ని కొంచెం మనం ఇలా టర్న్ చేసేసుకొని ఓకే, ఓకే, వావ్. సో సూజీ మ్యాంగో కేక్ రెడీ. చూస్తున్నారు కదండి, సూజీ మ్యాంగో కేక్ రెడీ అయిపోయింది. మరొకసారి దీని తయారీ విధానం చూద్దామా? సూజీ మ్యాంగో కేక్ తయారు చేసే విధానం. ముందుగా ఉప్మా రవ్వ, పంచదార మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, పాల పొడి, పెరుగు, నూనె, మామిడి పండు గుజ్జు, మ్యాంగో ఎసెన్స్ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా పాలు పోస్తూ బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని వెన్న రాసిన బేకింగ్ ట్రేలోకి తీసుకొని అవెన్లో 180 డిగ్రీల వద్ద 30 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. అంతే, సూజీ మ్యాంగో కేక్ రెడీ. సూజీ మ్యాంగో కేక్ తయారు చేసే విధానం చూసాం కదా రాజుగారు, లేట్ చేయకుండా టేస్ట్ చేద్దాం. ఎస్, నేను అందుకే స్లైసెస్ కూడా కట్ చేసి పెట్టేశాను. ఓకే, చాలా బాగా తెలుస్తుంది మ్యాంగో ఫ్లేవర్. మంచి సాఫ్ట్గా స్పాంజీగా వచ్చింది. అంటే రవ్వ కూడా బ్యాటర్ని మంచిగా బాగా పీల్చుకొని మంచి బేక్ అయింది. ఎస్, చాలా చాలా బాగుందండి. అసలు ఇది సూజీతో చేసామని తెలియదు. అసలు రెగ్యులర్గా మైదాతోనే చేశారనుకుంటారు. అసలు చెప్పేంత వరకు కూడా ఐడెంటిఫై చేయలేదు. అలాగే ఉంది చూడడానికి కూడా. సో టెక్స్చర్ కూడా కొంచెం హెల్దీగా చక్కగా మ్యాంగో కేక్ని చక్కగా ఇంట్లో తయారు చేసుకోండి మీరు కూడా ఇలాగే. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. మనలో కొంతమందికి పెదవుల దగ్గర చర్మం డ్రై అయిపోతూ ఉంటుంది, పెదవుల మీద పగుళ్ళు వస్తూ ఉంటాయి కదా. ఇలాంటి వారు ఉపశమనంగా ఈ చిట్కా ట్రై చేయండి. కొద్దిగా గ్లిజరిన్, నిమ్మరసం మిక్స్ చేసి పెట్టుకొని రోజులో ఒక 4-5 సార్లు లిప్స్ మీద మృదువుగా మర్దన చేసుకుంటూ ఉన్నట్లయితే పెదవులకి మాయిశ్చర్ అందుతుంది, పగుళ్ళు తగ్గుతాయి, మృదువుగా తయారవుతాయి. నెక్స్ట్ సెగ్మెంట్ సెలబ్రిటీ స్పెషల్.
హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను మీ అమలాని. ఇవాళ ఒక మంచి రెసిపీ చూపించబోతున్నాను, మసాలా దాల్ రైస్. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మసాలా దాల్ రైస్కి కావాల్సిన పదార్థాలు: ఉడకబెట్టుకున్న శనగపప్పు 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, ఉప్పు తగినంత, ఆమ్చూర్ 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, షాజీరా 1 టీ స్పూన్, పుదీనా కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, బిర్యానీ ఆకు 1, గరం మసాలా 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పెరుగు 1/2 కప్పు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఆయిల్ వేసుకుందాం. బిర్యానీ ఆకు, సాజీరా కొద్దిగా ఫ్రై అయ్యే వరకు కలుపుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం, పచ్చిమిర్చి వేసుకుందాం, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒకసారి కలుపుకుందాం. చక్కగా మిక్స్ అయ్యేలా కలుపుకుందాం. శనగపప్పు, కొద్దిగా పెరుగు, కొంచెం సాల్ట్, ఇది చక్కగా కలిసిపోయేలా కలుపుకుందాం. బాగా కలిసిపోయిందండి. ఇప్పుడు కొంచెం జీరా పౌడర్ యాడ్ చేసుకుందాం, గరం మసాలా, కొద్దిగా ఆమ్చూర్, కొద్దిగా పుదీనా. దీనికి శనగపప్పు మరీ ఎక్కువగా ఉడకకూడదు, కొద్దిగా పొడి పొడిగా ఉడికించుకోవాలి. అన్నీ చక్కగా కలిసిపోయాయి. ఇప్పుడు రైస్ యాడ్ చేసుకుందాం. బియ్యం ఇలా ముందుగానే ఉడికించుకున్నాను. ఇలా పొడి పొడిగా ఉడికించుకొని పెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది. ఇది ఇలా చక్కగా అంతా మిక్స్ అయ్యేలా కలుపుకుంటే సరిపోతుంది. ఇందులో శనగపప్పు ఫ్లేవరు, జీరా ఫ్లేవరు అన్నీ ఉన్నాయి కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. కొద్దిగా పుదీనా వేసుకుందాం. చూడండి, తొందరగా ఈజీగా మసాలా దాల్ రైస్ రెడీ. దీని తయారీ విధానం మరొకసారి చూద్దాం. మసాలా దాల్ రైస్ తయారీ విధానం: ముందుగా బాస్మతి బియ్యాన్ని ఉడకపెట్టి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక ప్యాన్లో నూనె వేసి బిర్యానీ ఆకు, షాజీరా, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉడకపెట్టిన శనగపప్పు, పెరుగు, ఉప్పు వేసి బాగా వేగనివ్వాలి. ఆ తర్వాత జీలకర్ర పొడి, గరం మసాలా, ఆమ్చూర్, పుదీనా వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత అన్నం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై పుదీనాతో గార్నిష్ చేసుకుంటే మసాలా దాల్ రైస్ రెడీ. రాజుగారు, టేస్ట్ చేయండి. ఓకే, ఆ మసాలా ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది. చాలా బాగుంది, చాలా బాగా వచ్చింది. ఆ మసాలా ఫ్లేవర్స్ అని కొంచెం లైట్గా షాజీరా వేశారు, కొంచెం బిర్యానీ ఆకు, సింపుల్గా చేసుకున్న మంచి టేస్ట్గా వచ్చింది. ఆ పెరుగు యాడ్ చేయడం అనేది కొంచెం ఆ పులుపు సూపర్గా వచ్చింది. ఆ పొడిలో టేస్ట్ చాలా బాగా తెలుస్తుంది. థ్యాంక్ యూ. సింపుల్గా చేసుకునే రైస్ ఐటెం చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఎక్కువగా చదవడం వల్ల, లేకపోతే టీవీ చూడడం వల్ల, మొబైల్ చూడడం వల్ల, ఏదో ఒక కారణం వల్ల ఒక్కోసారి మన కళ్ళు బాగా అలసటకు లోనవుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు కళ్ళ నుంచి నీరు కారుతూ ఉంటుంది కదా. ఉపశమనంగా ఈ చిట్కా ట్రై చేయండి. అదేంటి అంటే, కొద్దిగా ఉప్పు నీళ్ళు తీసుకొని అందులో కాటన్ కాస్త డిప్ చేసుకొని ఆ కాటన్తో కన్నురెప్పల మీద మృదువుగా మర్దన చేసుకోవాలి. ఇలా ఒక 10-15 నిమిషాల పాటు చేసుకొని రిలాక్స్ అయినట్లయితే ఈ కళ్ళ నుంచి నీళ్లు కారడం అనే ప్రాబ్లం తగ్గడమే కాకుండా కళ్ళు కూడా తిరిగి తేజవంతంగా తయారవుతాయి. నెక్స్ట్ సెగ్మెంట్, గుడ్ ఫుడ్.
గుడ్ ఫుడ్లో ఏం చేస్తున్నారు రాజు గారు? ఈరోజు జొన్న రవ్వ బర్ఫీ. జొన్న రవ్వతో బర్ఫీయా? ఎస్. వావ్, జొన్న రవ్వ బర్ఫీ చేస్తున్నారంటండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? జొన్న రవ్వ బర్ఫీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: జొన్న రవ్వ 1 కప్పు, బ్రౌన్ షుగర్ 1/2 కప్పు, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, పాలు 1/2 లీటర్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. బర్ఫీ కావాల్సిన పదార్థాలన్నీ చూసేసాం కదా, రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. కొద్దిగా నెయ్యి వేసుకుని దీంట్లో డ్రై ఫ్రూట్స్ వేయించుకుందామండి. కొంచెం లైట్గా దోరగా వేగేంత వరకు స్టిక్ ఇస్తారా? సో కావాలంటే బాదాం, పిస్తా ఇవి కూడా వేసుకోవచ్చు మనం. ఓకే. సో బౌల్లోకి తీసేసుకుందాం. దీంట్లోనే ఇంకొద్దిగా నెయ్యి వేస్తున్నానండి. ఓకే. సో ఇలాంటి స్వీట్ ఐటమ్స్ అన్నిటికీ కూడా బర్ఫీ లాంటి వాటికి ముఖ్యంగా నెయ్యి కొంచెం బాగా పడితేనే బాగుంటుంది. ఎస్. దీంట్లో జొన్న రవ్వ వేయించుకుంటున్నాం. సో దీనివల్ల కొంచెం ఆ గుల్లతనం అనేది వస్తుందండి, వేగడం వల్ల రుచి కూడా పెరుగుతుంది. ఓకే. సో కొంచెం మంచి వాసన కూడా వస్తుంది మనకు, మంచి సువాసన టైప్లో. సో అప్పటి వరకు కొంచెం వేయించుకోవాలి. ఫుల్ ఫ్లేమ్లో కాకుండా కొంచెం మీడియంలో పెట్టి వేయించుకుంటే బాగుంటుంది. సో వేయించుకోవడం వల్ల ఇంకొకటి ఏంటంటే మనకు ఉడకడానికి కూడా తక్కువ టైం పడుతుంది. ఓకే. సో ఇప్పుడు జొన్న రవ్వ జనరల్గా ఎక్కువ టైం పడుతుందా ఉడకడానికి? కొంచెం ఎక్కువ టైం పడుతుందండి. ఓకే. సో ఇప్పుడు మనకు మార్కెట్లో అన్ని రకాల రవ్వలు అంటే సజ్జ రవ్వ, అవును, ఇలాంటి అన్ని కూడా రవ్వలు దొరుకుతున్నాయి. సో హెల్తీగా కావాలనుకున్నప్పుడు ఇలాంటి జొన్న రవ్వ కానీ సజ్జ రవ్వ కానీ ఇవన్నీ కూడా మనం తెచ్చుకొని హ్యాపీగా చేసుకోవచ్చు అండి ఇంట్లో. ఓకే. మెల్లిగా ఆ వాసన అనేది వస్తుంది. ఎస్. సో వంట చేసేటప్పుడు అవన్నీ కూడా మనం బాగా ఎంజాయ్ చేసుకోవాలి. అవును. సో చేసే వాళ్ళకే తెలుస్తుంది, తెలుస్తుంది కష్టం అనుకుంటారు కానీ సో మిగతా అన్ని కూడా దాన్ని అంటే ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క రకమైన మంచి ఆ సువాసనలు అవి వస్తూ ఉంటాయి కదా, చేసే వాళ్ళే ఎంజాయ్ చేస్తారు. తినేవాళ్ళు ఫైనల్గా ఏదైతే ఉందో అదొకటే చూస్తారు వాళ్ళు. మనం ఎంజాయ్ చేస్తూ చేస్తూ తినే వాళ్ళు కూడా ఎంజాయ్మెంట్ ఉంటుంది, బాగా వస్తుంది కదా. ఎస్. ఓకే. సో ఇప్పుడు దీంట్లో సరిపడా పాలు పోసుకుని అవసరం అనుకుంటే మనకు కొంచెం యాడ్ చేసుకోవచ్చు తర్వాత. సో ఆల్రెడీ మనం కొంచెం నేతిలో వేయించాం కాబట్టి ఫాస్ట్గానే ఇది ఉడికిపోతుందండి. ఓకే. సో తొందరగా పీల్ చేసుకుంటుంది పాలు మొత్తం కూడా. సో దీంట్లో అడిషనల్గా మనం కోవా అలాంటివి కూడా ఏమి యాడ్ చేయాల్సిన అక్కర్లేదండి. ఓకే. సో అప్పుడే మనకు ఆ జొన్న తాలూకా ఆ టేస్ట్ బాగా ఎంజాయ్ చేయగలుగుతాం. సో కొంతమంది ఏంటంటే ఇలాంటి బర్ఫీలు కానీ ఇలాంటి ఏమైనా చేసుకునేటప్పుడు పాయసాలు చేసుకునేటప్పుడు కండెన్స్డ్ మిల్క్ ఎక్కువగా వాడుతూ ఉంటారు. అలా కాకుండా మామూలుగా మనం పంచదార రెగ్యులర్గా వాడేది అది, లేదా పంచదార వద్దనుకుంటే బెల్లం లేదా బ్రౌన్ షుగర్ ఇలాంటివి వేసుకుంటే ఏంటంటే ఆ టేస్ట్ అనేది మనకు బాగా ఒరిజినల్గా తెలుసుకోగలుగుతాం దాన్ని. మనం ఇప్పుడు కూడా ఓన్లీ పాలతోనే చేసుకుంటాం కాబట్టి ఆ కమ్మదనం అనేది ఉంటుంది, అలాగే ఉంటుంది. సో ఆ కండెన్స్డ్ మిల్క్ ఏంటంటే ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. సో అదే ఎక్కువ తెలుస్తూ ఉంటుంది మనం ఒకవేళ యాడ్ చేస్తే. తొందరగానే పీల్ చేసుకుంది. అవును, తొందరగా పీల్చుకుంది అంటే తొందరగా ఉడుకుతుంది అనేగా. వేయించుకోవడం వల్ల బెనిఫిట్స్ అన్నమాట. సో ఇది కొంచెం ఉడికిన తర్వాతే మనం షుగర్ యాడ్ చేసుకోవాలి. సో పాలు సరిపోతాయి, ఉడికిపోయిన సరిపోతాయి. సో బ్రౌన్ షుగర్ మనం తీసుకునే క్వాంటిటీకి సరిపడా. సో ఉడక ముందు షుగర్ వేస్తే ఉడకడానికి టైం పడుతుంది అండి, ఎక్కువ టైం పడుతుంది. ఓకే. అలాగే యాలకుల పొడి, ఎందుకంటే షుగర్ కూడా యాడ్ చేసిన తర్వాత ఇది కూడా కొంచెం మళ్ళీ మనకు లూజ్ అవుతుంది. అవును, కాబట్టి పాలు అనేది చూసే యాడ్ చేసుకోవాలి. ఓకే. ఇది మెల్ట్ అవుతుంది కదా వేడికి, అవును, అప్పుడు ఇంకొంచెం లూజ్ అవుతుంది. అది మళ్ళీ దగ్గరకు వచ్చేంత వరకు మనం ఇంకాసేపు అలా తిప్పేసుకొని ఆ తర్వాత దించేసుకోవచ్చు. సో ఒకటి రెండు సార్లు మనం చేస్తూ ఉంటే మనం ఎంత క్వాంటిటీ తీసుకోవాలి అది అనేది మనకు అర్థమవుతుంది. అవును.
ఇంకొక 2 నిమిషాలు కొద్దిగా వేస్తే అది మనకి కొంచెం దగ్గరకు వచ్చేస్తుంది. అప్పుడు ప్లేట్లోకి తీసేసుకోవచ్చు. ఏదైనా మోల్డ్ లాంటిది మనం పెట్టేసుకుని దాంట్లోకి షిఫ్ట్ చేసుకుంటే కాస్త చల్లారిన తర్వాత అది మనం బర్ఫీ షేప్లో కట్ చేసేసుకోవచ్చు. ఓకే. లేదా డైరెక్ట్ ఇలాగే హల్వాలా తీసుకోవాలనుకున్నప్పుడు ఈ కన్సిస్టెన్సీలో మనం దించేసుకోవచ్చు. బర్ఫీలా చేసుకోవాలంటే ఇంకొంచెం సేపు ఉంచితే ఇంకొంచెం దగ్గరికి రావాలి కదా, మనకు పీస్లా రావాలి కదా, అవును. కాబట్టి ఇంకొద్దిసేపు వేగాలి. ఇది మీరు కొంచెం కలుపుతూ ఉండండి. ఈలోగా నేను ట్రే గ్రీజింగ్ చేసుకున్నాం. ఓకే. సో ఇది కలుపుతూనే ఉండాలా రాజుగారు? అవునండి. ఓకే. సో అలాగే కొంచెం డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకున్నాం. నెయ్యి వేసుకుని సో అంచులకు కూడా అతుక్కోకుండా అంచులకు కూడా బాగా రుద్దేసుకోండి. ఓకే. ఓకే అండి. సో ఇది సరిపోతుంది మనకు. ఓకే. ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకొని సమంగా కట్ చేసుకొని కాస్త చల్లారిన తర్వాత మనం అప్పుడు ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. ఓకే. సో నేతి స్పూన్తో అయితే అతుక్కోకుండా జాగ్రత్తగా ఉంటుంది. అప్పుడు మనం లేవల్ చేసేప్పుడు కూడా అతుక్కోకుండా వస్తుంది. ఓకే, దీన్ని కాసేపు మనం చల్లారనిస్తే ఇది కొంచెం గట్టి పడుతుందండి. సో అప్పుడు ముక్కలుగా కట్ చేసుకుని మనం సర్వ్ చేసుకోవచ్చు. ఓకే రాజుగారు. సో కాస్త చల్లారనిచ్చేద్దాం. సో ఇది కాసేపు పక్కన పెట్టేసిద్దాం. ఇలాగా ప్లేట్ గార్నిష్ చేసుకున్నాం అండి. ఓకే. టొమాటోతో ట్యూలిప్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, సో అలా చేస్తున్నాండి. ఓకే. సో మనం షేప్ అలాంటి షేప్ తీసుకుంటే బాగుంటుంది. కొంచెం ఓవెల్ షేప్లో. ఓకే. సో ఇలా కట్ చేసుకోవాలి. ఓకే. స్టెమ్ వచ్చేసి బీన్స్ యూజ్ చేస్తున్నాను. ఓకే. దొండకాయ తీసుకున్నానండి. ఇది కూడా చిన్నగా దాని షేప్లోనే కట్ చేసి ఇక్కడ ఇస్తున్నాం. ఓకే. కీర తీసుకొని దీంట్లో ఆకులు తీసుకుంటున్నాం. ఓకే. సో దీంట్లో కూడా సేమ్ అలాగే. ఓకే. 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 సో ఇలా సింపుల్గా మనం ప్లేట్ గార్నిష్ చేసుకోవచ్చు. సో ఇది ఇంకొంచెం చల్లారాలండి. సో ఆ తర్వాత అప్పుడు మనం ముక్కలుగా కట్ చేసుకొని సర్వ్ చేసుకుందాం. ఓకే రాజు గారు. ఓకే. సో ఇది చల్లారిపోయిందండి. దీన్ని ముక్కలుగా కోసేసుకున్నాం. ఓకే. నైఫ్ ఇస్తారా? జొన్న రవ్వ బర్ఫీ రెడీ అండి. తులిప్స్తో
ఎస్. చూస్తున్నారు కదండి, జొన్న రవ్వ బర్ఫీ రెడీ అయిపోయింది. మరొకసారి దీని తయారీ విధానం చూద్దామా. జొన్న రవ్వ బర్ఫీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కన ఉంచాలి. అదే పాన్ లో జొన్న రవ్వ వేసి వేయించాలి. దీనిలో పాలు పోసి ఉడకనివ్వాలి. తర్వాత బ్రౌన్ షుగర్, యాలకుల పొడి వేసి దగ్గర పడనివ్వాలి. ఆ తర్వాత వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ప్లేట్ లోకి తీసుకొని కాస్త గట్టిపడనివ్వాలి. ఆ తర్వాత ముక్కలుగా కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే జొన్న రవ్వ బర్ఫీ రెడీ. జొన్న రవ్వ బర్ఫీ తయారు చేసే విధానం చూసాం కదా, రాజుగారు టేస్ట్ చేద్దామా? ఓకే. చాలా స్వీట్నింగ్ కూడా మరీ ఎక్కువ కాలేదు. అవును కదా, ఆ జొన్న రవ్వ మనం బాగా వేయించాం కదా, కొంచెం ఆ కమ్మదనం అనేది తెలుస్తుంది. తెలుస్తుంది. అన్ని కూడా పర్ఫెక్ట్ గా సరిపోయాయి. అవును, హ్యాపీగా ఇలా జొన్న రవ్వతో చేసుకుంటే కొంచెం హెల్దీగా కూడా ఉంటుంది. ఇంకా తినాలనిపించేటట్టు. ఆ రవ్వ అనేది కొంచెం తగ్గుతుంది చూడు. అవును, మరీ ఎక్కువ సాఫ్ట్గా లేకుండా కొంచెం ఆ జొన్న రవ్వ కొంచెం లైట్ ఆ గట్టిదనం లైట్ తగులుతూ కొంచెం డిఫరెంట్ ఫీల్ ఉంది మనం తింటుంటే కూడా. చాలా టేస్టీగా ఉందండి. జొన్న రవ్వతో ఇలా బర్ఫీ చేసుకోండి మీరు కూడా, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడు మీకోసం ఇంకా చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మన ముఖంలో కళ్ళు పెద్దవిగా ఉంటే చూడ్డానికి ముఖం మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది కదా. మరి కనుబొమ్మలకి కనురెప్పలకి మధ్య డిస్టెన్స్ తక్కువగా ఉన్న వాళ్ళు ఐ షాడో కనుక అప్లై చేసుకుంటే కళ్ళు మరింత విశాలంగా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. మనం కూడా చూడడానికి అందంగా కనిపిస్తాము. నెక్స్ట్ సెగ్మెంట్ షెఫ్ స్పెషల్. షెఫ్ స్పెషల్ ఏంటి రాజు గారు? కార్న్ ఫ్లేక్స్ మిక్స్చర్ అండి. కార్న్ ఫ్లేక్స్ మిక్స్చర్. ఎస్. అన్ని ఈజీ రెసిపీస్ ఈ రోజు. అంటే మనం చేసి పెట్టేసుకుంటే ఇలాంటి అంటే మిక్చర్ లాంటివి ఏంటంటే పిల్లలు అడిగినప్పుడు మనం తీసి ఇవ్వడానికి బాగుంది. అవును అవును. కార్న్ ఫ్లేక్స్ మిక్స్చర్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కార్న్ ఫ్లేక్స్ మిక్స్చర్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కార్న్ పోహా 1 కప్పు, పల్లీలు 1/2 కప్పు, పుట్నాల పప్పు 1/2 కప్పు, కరివేపాకు 2 రెమ్మలు, జీడిపప్పు 1/2 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, పంచదార పొడి 1 టీ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ముందుగా మనం ఆయిల్ వేడి పెట్టుకుందాం. సో ఇది మనకు కిరాణా షాపుల్లో పెద్ద పెద్ద సూపర్ బజార్లో కూడా మనకి ఈ మధ్య దొరుకుతుందండి. అంటే కార్న్ పోహా ఇది కొంచెం గట్టిగా ఉంటుంది. మామూలుగా కార్న్ ఫ్లేక్స్ వచ్చేసి మనం పాలలో వేసుకొని పిల్లలకు పెద్దలు కూడా తీసుకుంటుంటారు కదా. సో ఇది పోహా లాంటిది ఏంటంటే ఇది కొంచెం గట్టిగా ఉంటుంది. ఇది బాగా ప్రెస్ చేసి పడినప్పుడు గింజలు ప్రెస్ చేసి డ్రై చేసి మనకు అమ్ముతారు. ఇది మనకు చుడువా టైప్లో అలా చేసుకున్నప్పుడు స్నాక్ టైప్లో తీసుకోవడానికి బాగుంటుంది. ఇది వేయిస్తే కార్న్ ఫ్లేక్స్ అవ్వదా? లేదు, అది వేరే ఉంటుంది, ప్రాసెస్ వేరే ఉంటుంది. ఇది జస్ట్ అలా ప్రెస్ చేసి డ్రై చేసింది ఇది. సో దీన్ని మనం డీప్ ఫ్రై చేస్తే ఇంకొంచెం సైజ్ అనేది కొంచెం పెరుగుతుంది. దీంట్లో మనకు కావాల్సిన చట్పటా పౌడర్స్ అవన్నీ యాడ్ చేసుకుని డబ్బాలో పెట్టుకుని కావాల్సినప్పుడు మనం తీసుకొని తినేసుకోవచ్చు. సో దీంతో పాటుగా మనం మిక్చర్ అనుకున్నాం కాబట్టి పల్లీలు వాడుకుంటున్నాం, చాలా మంది కూడా ఇష్టం. అలాగే ఎక్కువ మంది కొంచెం పుట్నాల పప్పు కూడా ఇష్టపడతారు. పుట్నాల పప్పు ఆల్రెడీ మనకి ఇది వేయించింది, బట్ ఇక్కడ నూనెలు కూడా ఇంకొంచెం డీప్ ఫ్రై చేసుకుంటే ఆ టేస్ట్ కొంచెం బాగా పెరుగుతుంది. దాంతో పాటు కొంచెం రిచ్గా ఉండాలి జీడిపప్పు. సో ఇది మనకు కంఫర్ట్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు. చాలా రకాల స్నాక్స్లు ఏంటంటే సౌత్ కానీ లేకపోతే నార్త్ కానీ కరివేపాకు అంటే ఐడియా ఉన్న వాళ్ళు వేస్తూ ఉంటారు. డీప్ ఫ్రై చేసేసి కొంచెం లైట్గా క్రష్ చేస్తే ఆ పొడి ఆ మిక్చర్కి మొత్తం పట్టేసుకొని తినేటప్పుడు ఆ కరివేపాకు టేస్ట్ తెలుస్తుంది డీప్ ఫ్రై అయ్యి. ఇంకొద్దిమంది ఏంటంటే మనకు రెడ్ చిల్లీస్ ఉంటాయి కదా, ఎండుమిరపకాయలు, సో వాటిని కూడా డీప్ ఫ్రై చేస్తాం. అది కూడా కొంచెం లైట్గా క్రష్ చేసేస్తాం. అలా అయినా చేసుకోవచ్చు. సో ఇవి నేను చెప్పిన ఏంటంటే చిన్న చిన్న టిప్స్ మనం చేసుకునేటప్పుడు రెగ్యులర్గా ప్లెయిన్గా కాకుండా అప్పుడప్పుడు ఎలా ఒకసారి చూసుకుందాం. సో ఈ కార్న్ పోహా మిక్స్చర్ కోసం సపరేట్గా ఉంటుంది అన్నమాట. అవునండి. కొంచెం వేడి కావాలి, ఇక ఎక్కువ వేడి ఉన్నప్పుడు మనం చేసుకోవాలి. సో మీడియంలో ఉంటే కాదు, ఇది చాలా మంచిగా వేడి కావాలి. సో అలా మనకు పెద్దగా
డీప్ ఫ్రై తీసేస్తారా స్ట్రైనర్? అలా కొంచెం కొంచెం వేసుకుని తీయాలా? అవునండి. సో ఇదంతా కూడా ఒక్కొక్కటిగా మనం అలా బౌల్లో వేసుకుంటూ వెళ్ళాలి. ఓకే. సో ఇంకొద్దిగా వేస్తున్నాను. సో వేయగానే అలా కలుపుతూ తీసేసేయడమే ఇంకా. అవునండి, అంటే పైకి కిందకి కలుపుతూ ఉండాలి. సో క్వాంటిటీ అంటే సైజ్ పెరుగుతుంది మనకు. ఒక బౌల్ తీసుకుంటే మనకు 2-2.5 బౌల్స్ అంత క్వాంటిటీ వచ్చేస్తుంది ఫ్రై అయిన తర్వాత. ఓకే. సో దీంట్లోనే పల్లీలండి. సో ఇలా స్ట్రైనర్లో పెట్టేసుకొని చేసుకుంటే మనకు తీసేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది. బట్ మధ్య మధ్యలో అలా టర్న్ చేస్తూ ఉండాలి. సో ఇది కొంచెం టైం తీసుకుంటుంది మనకు పల్లీలు కాబట్టి. పల్లీలు వేగేలోపు మనం ఒక చిన్న చిట్కా చూద్దామా? ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. పాదాల పగుళ్ళు తగ్గడానికి మనం రకరకాల చిట్కాలు ట్రై చేస్తూ ఉంటాం కదా, ఈ చిట్కా కూడా ప్రయత్నించండి. అదేంటి అంటే కొద్దిగా గోరువెచ్చటి కొబ్బరి నూనె తీసుకుని అందులో కాస్త కర్పూరం వేసుకొని బాగా మెల్ట్ చేసుకొని దీన్ని పాదాల మీద పగుళ్ళు ఎక్కడైతే ఉంటాయో అక్కడ అప్లై చేసుకోవాలి. ఇలా ప్రతిరోజు కనుక చేస్తూ ఉన్నట్లయితే త్వరగా పాదాల పగుళ్ళు తగ్గుతాయి. మంచి చిట్కా చూసాం కదా రాజు గారు. ఓకే. సో పల్లీలు వేగిపోయాయి. సో ఇవి కూడా మనం బౌల్లోనే వేసుకున్నాం. నెక్స్ట్ పుట్నాల పప్పు ఉంది. ఓకే. ఇది కొంచెం లైట్గా వేగితే సరిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ ఇది మనకు ప్రాసెస్ అయిందే కదా. అవును. తీసేసుకుందామండి. సో దీంట్లోనే జీడిపప్పు కూడా. సో ఇవన్నీ ఒకసారి ఫ్రై అయిపోతే ఒకేసారి దాంట్లో బౌల్లో మనం ఆ పౌడర్లన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చండి. సో చేసే వాళ్ళకి తెలుస్తుందంటే ఎంత టైం పడుతుందో. తినేవాళ్ళు లాగిచ్చేస్తారు, అయిపోతుంది, అప్పుడే అయిపోయింది అంట. ఓకే. ఎంత టైం పట్టినా ఎంత జాగ్రత్తగా చేసినా అనేది ఇంపార్టెంట్. కొన్నిసార్లు తక్కువ టైం కూడా పట్టచ్చు. సో ఫైనల్గా కరివేపాకు. సో ఎండింగ్లో మనం స్టవ్ కట్టేసిన తర్వాత వేసుకున్న ఆ వేడికి సరిపోతుంది ఆకు. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో సరిపడా ఉప్పు, అలాగే కారం, కొంచెం పసుపు, కొద్దిగా లైట్ అక్కడక్కడ స్వీట్నింగ్ తగిలితే బాగుంటుంది, పంచదార పడండి కొంచెం. అలా వేసినట్టు కొంచెం. ఎస్. చాట్ మసాలా, అలా కలుపుకోవాలా, ఎందుకంటే అవి ముక్కలు అవ్వకూడదు కాబట్టి. దాంట్లో ఏం పెట్టినా అది మళ్ళీ చిన్న చిన్న ముక్కల్లాగా అయిపోతుంది. మీరు కరివేపాకుని క్రష్ చేయలేదు. ఓకే. సో అంటే తినే వాళ్ళకి ఎవరికైనా అలా వస్తుందని ఓకే. జాగ్రత్తగా జెంటిల్గా అలా ఏ ఒక్కటి కూడా విరగకుండా. రెడీ అయిపోయిందండి. బౌల్లోకి తీసేసుకున్నాం. పెద్ద స్పూన్ ఇస్తారా? ఓకే. ఓకే. కార్న్ఫ్లేక్స్ మిక్చర్ రెడీ.
కార్న్ఫ్లేక్స్ మిక్స్చర్ రెడీగా ఉందండి. మరి దీని తయారీ విధానం మరొకసారి చూద్దాం. కార్న్ఫ్లేక్స్ మిక్స్చర్ తయారు చేసే విధానం: కార్న్ పోహా, పల్లీలు, పుట్నాల పప్పు, జీడిపప్పు, కరివేపాకు విడివిడిగా కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. వీటిని ఒక బౌల్లోకి తీసుకొని ఉప్పు, కారం, పసుపు, పంచదార పొడి, చాట్ మసాలా వేసి బాగా కలుపుకోవాలి. అంతే, కార్న్ఫ్లేక్స్ మిక్స్చర్ రెడీ. కార్న్ఫ్లేక్స్ మిక్స్చర్ తయారు చేసే విధానం చూసాం కదా, రాజుగారు టేస్ట్ చేద్దామా? ఓకే, హోమ్ మేడ్ కార్న్ఫ్లేక్స్ మిక్స్చర్. ఎస్, సూపర్గా ఉంది. అసలు స్వీట్ షాప్ తినకండి, ఇంట్లో హ్యాపీగా ఎంతో టేస్టీగా తయారు చేసుకోవచ్చు కదా. స్వీట్ షాప్ ఉంటే ఎస్, చాలా బాగుంది రాజుగారు. అసలు క్రంచీ క్రంచీ అండ్ స్పైసెస్ అన్ని కూడా, కారం, ఉప్పు, పైన కొంచెం పంచదార కూడా వేసుకున్నాం కదా, లైట్ గా స్వీట్నింగ్ కూడా తెలుస్తుంది. దాని వల్ల టేస్ట్ యాడ్ అయింది. Yes. నేను అనుకున్న స్వీట్ ఎందుకు వేస్తారు మిక్చర్ లో అనిపించింది. కొంచెం వేస్తారు, యాడ్ చేస్తేనే అప్పుడు బాగుంటుంది. అది తెలియకుండానే దాని వల్ల ఇంకా బాగా టేస్ట్ టేస్ట్ యాడ్ అయింది. ఎస్, అండ్ ఆ పుట్నాల పప్పు వేయించడం వల్ల చాలా టేస్ట్ వచ్చింది. జీడిపప్పు, పల్లీలు, కరేపాకు ఫ్లేవర్ మీరు అన్నట్టు బాగా తెలుస్తుంది. ఎస్ అండి. కార్న్ఫ్లేక్స్ మిక్చర్ నిజంగా చాలా బాగుందండి. మీరు తప్పకుండా ట్రై చేస్తారు కదా. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మామూలుగా మనం మార్కెట్ నుంచి కూరగాయలు తెచ్చుకోగానే ఎడాపెడా ఫ్రిడ్జ్లో సర్దేస్తూ ఉంటాం. అలా కాకుండా వేటికవే సపరేట్గా సర్దుకోవాలి. అలాగే పచ్చిమిర్చి విషయంలో కూడా వాటి తొడిమలు తీసేసి ఒక పాలిథిన్ కవర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే అవి చాలా రోజుల పాటు తాజాగా ఉంటాయి. ఈ రోజు వంటలోని పోషక విలువల గురించి బ్యూటిఫుల్ హెల్త్ చూద్దామా? మనం చూసిన రెసిపీ సూజీ మ్యాంగో కేక్. ఇది మనం రీసెంట్లీ సీజనలీ అవైలబుల్ ఇంగ్రీడియంట్స్తో, ఇంట్లో అవైలబుల్ ఇంగ్రీడియంట్స్తో క్విక్గా తయారు చేసే రెసిపీ. ఇందులో మనం ఇంగ్రీడియంట్స్ చూస్తే బాంబే రవ్వ, మ్యాంగో, కొంచెం పాల పొడి అండ్ మిల్క్ యాడ్ చేసి తయారు చేశారు. బొంబాయి రవ్వ నుంచి అది ఒక రిఫైన్డ్ ప్రోడక్ట్, కానీ యూజువల్గా మనం రెసిపీస్లో, స్వీట్ రెసిపీస్లో ఇంటర్ చేసే దానిలో యూజ్ చేస్తూనే ఉంటాము. దానిలోంచి మనకి కొద్దిపాటు క్యాలరీస్ వస్తాయి. స్వీట్నెస్ కోసం మనం మ్యాంగో యూజ్ చేసినప్పుడు అదొక వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ గుడ్ స్టెప్ అవుతుంది. అందులో మనము న్యాచురల్ స్వీట్నెస్ యూజ్ చేస్తున్నాము, షుగర్ బేస్డ్ స్వీట్నెస్ యూజ్ చేయం. కాబట్టి ఆ స్వీట్నెస్ కొరకు, ఆ ఫ్రక్టోస్ కొరకు, ప్లస్ మ్యాంగో నుంచి వచ్చే డిఫరెంట్ న్యూట్రియంట్స్, విటమిన్ సి, విటమిన్ ఏ లాంటి న్యూట్రియంట్స్ కోసం కూడా అడిషనల్ బెనిఫిట్ అనేది వస్తుంది. మనం మిల్క్ పౌడర్ ఒక కాన్సన్ట్రేటెడ్ ఫార్మ్ ఆఫ్ మిల్క్ అవుతుంది. కాబట్టి ఈవెన్ స్మాల్ క్వాంటిటీ యాడ్ చేసినప్పుడు మిల్క్లోంచి వచ్చే బెనిఫిట్స్ అనేవి అడిషనల్గా మనకి లభిస్తాయి. సో ఓవరాల్గా ఒక సింపుల్ రెసిపీ, మనం క్విక్గా ఒక క్విక్ ఈవినింగ్ స్వీట్ డెజర్ట్ లాగా తయారు చేయాలన్నప్పుడు మటుకు ఫ్రూట్ బేస్డ్ ఉంది కాబట్టి ఒక హెల్త్ కాంపోనెంట్ ఉండి, మనం ఓన్లీ మైదా కానీ లేకపోతే ఓన్లీ రవ్వతో యాడ్ చేయకుండా చేస్తున్నాం. కాబట్టి సర్టన్లీ అప్పుడప్పుడు మనం ఇంట్లో ట్రై చేయొచ్చు. మనం చూసిన రెసిపీ మసాలా దాల్ రైస్. మనం ఇందులో ఇంగ్రీడియంట్స్ చూస్తే శనగపప్పు, మసాలా దినుసులు అండ్ బాస్మతి రైస్ ఉంది. సో ఇది ఒక సింపుల్ క్విక్గా మనం ఒక రెసిపీ లాగా, పులావ్ లాగా చేయాలంటే మటుకు క్విక్గా చేసేయచ్చు. ఎప్పుడైనా మనము రైస్ అండ్ దాల్ కాంబినేషన్ యాడ్ చేసినప్పుడు ఒక గుడ్ కాంబినేషన్, గుడ్ క్వాలిటీ ఆఫ్ కంబైన్డ్ ప్రోటీన్ అనేది వస్తుంది. అంటే ఇందులోంచి కొన్ని ప్రోటీన్ మాలిక్యూల్స్ వస్తాయి, అందులోంచి కొన్ని మాలిక్యూల్స్ వస్తాయి. కంబైన్ చేసినప్పుడు క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. శనగపప్పు యాడ్ చేసినప్పుడు మనకి ఆల్మోస్ట్ అందులో 25% ప్రోటీన్ ఉంటుంది. అంటే రైస్లో ఓన్లీ 7% ఉంటుంది, శనగపప్పులో 25% ప్రోటీన్ ఉంటుంది. కాబట్టి కాంబినేషన్ వైజ్ గుడ్ కాంబినేషన్ అండ్ క్వాంటిటీ ఆఫ్ ప్రోటీన్ కూడా సఫిషియెంట్గా లభిస్తుంది. సో మనము హోల్సమ్గా ఉండాలి, కంప్లీట్ ఒకటే మీల్ ప్రిపేర్ చేస్తున్నాం, ఒకటే రైస్ ప్రిపరేషన్ ప్రిపేర్ చేస్తున్నాం, కానీ కంప్లీట్గా ఉండాలి అంటే దీనిలో మనం వెజిటబుల్స్ కూడా యాడ్ చేసేస్తే ఒకటే సింగిల్ పాట్ మీల్ కంప్లీట్ అండ్ హెల్దీ మీల్ అయిపోతుంది. మనం చూసిన రెసిపీ జొన్న రవ్వ బర్ఫీ.
సో మనం ఒక హెల్దీ వేరియేషన్ చూస్తున్నాం రెగ్యులర్గా చేసే బర్ఫీ కంటే. మామూలుగా అయితే మనం దానిలో బాంబే రవ్వ యాడ్ చేస్తాం, దాని బదులు ఇక్కడే జొన్న రవ్వ యాడ్ చేస్తున్నారు కాబట్టి అదొక గుడ్ అండ్ ఇంట్రెస్టింగ్ వేరియేషన్. ప్లెయిన్ రెగ్యులర్ షుగర్ బదులు కొంచెం బ్రౌన్ షుగర్ యాడ్ చేశారు అండ్ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నారు. సో అన్ని ఇంగ్రీడియంట్ వైజ్ చూస్తే కనుక అట్లీస్ట్ 2/3 ఇంగ్రీడియంట్స్ గుడ్ ఇంగ్రీడియంట్స్ ఉండడం వలన మనము స్వీట్ కావాలి కానీ అది హెల్తీగా ఉండాలి, లేకపోతే మరీ ఎక్కువ క్యాలరీస్ రాకూడదు కానీ ఏదో ఒక డెజర్ట్ మనం మీల్లో ఉండాలనుకున్నప్పుడు ఈ వేరియేషన్ మనం ట్రై చేయొచ్చు. అంటే జొన్నలతో చేస్తున్నారు కదా, డయాబెటిక్ పేషెంట్స్ తినచ్చా అంటే అందులో మనం బ్రౌన్ షుగర్ యాడ్ చేస్తున్నాము కాబట్టి ఆ క్యాలరీ డెన్సిటీ ఉంటుంది. ఇది ఒక స్వీట్ కేటగిరీలోకే వస్తుంది, షుగర్స్ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా కాకుండా జస్ట్ ఒక ఇంగ్రీడియంట్స్ని హెల్దీ ఇంగ్రీడియంట్స్గా రీప్లేస్ చేస్తున్నాం కాబట్టి ఫ్రీక్వెంట్గా చేయాలనుకున్నప్పుడు మనం ఇట్లా ట్రై చేస్తే కనుక రైట్ గుడ్ హెల్దీ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసినట్టు అవుతుంది. మనం చూసిన రెసిపీ కార్న్ఫ్లేక్స్ మిక్చర్. సో ఇందులో ఇంగ్రీడియంట్స్ కనుక మనం చూస్తే కార్న్ పోహా వాడారు అండ్ పల్లీలు పుట్నాలు కూడా మిక్చర్లోకి డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్గా వాడారు. మనము రెగ్యులర్ అటుకులు ప్రతి దానిలో రైస్ బేస్డ్ యూస్ చేస్తున్నాం అనుకున్నప్పుడు మనం కార్న్ పోహా కూడా వాడితే దాన్ని డ్రై మిక్చర్ లాగా తయారు చేయొచ్చు, లేకపోతే వెట్ చేసి పోహాలాగా కూడా తయారు చేయొచ్చు. ఇందులో మనం యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ని బట్టి మనకి దాని న్యూట్రియంట్ వేరియేషన్ అనేది వస్తుంది. ఇక్కడ పల్లీలు యాడ్ చేశారు, సో పల్లీలు మనము స్మాల్ క్వాంటిటీలో యాడ్ మిక్చర్ లాగా ఇట్లా ఓన్లీ పల్లీలు తినేగా అంటే ఇట్లా మిక్చర్ లాగా చేస్తున్నప్పుడు మటుకు సర్టన్లీ ఒక గుడ్ ఇంగ్రీడియంట్ అవుతుంది. మనం ఎంతవరకు దాన్ని డీప్ ఫ్రై చేయకుండా రోస్ట్ చేసి తీసుకుంటామో అంత మనకి బెనిఫిట్ ఉంటుంది. పల్లీల్లోంచి ప్రోటీన్ వస్తుంది, నయాసిన్ అనే వెరీ ఇంపార్టెంట్ బి కాంప్లెక్స్ న్యూట్రియంట్ వస్తుంది, అది నర్వ్ హెల్త్కి చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం రెగ్యులర్గా డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్లో అది ఇంక్లూడ్ చేయొచ్చు. పుట్నాల పప్పు ఉంది, పుట్నాల పప్పు అగైన్ మనకి ఒక వెజిటేరియన్ ప్రోటీన్ బేస్డ్ ఇంగ్రీడియంట్ కాబట్టి అది కూడా ఒక గుడ్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. పోహా కార్న్ బేస్డ్ పోహా కాబట్టి ఫైబ్రస్గా ఉంటుంది రైస్ బేస్డ్ పోహా కంటే. సో ఓవరాల్గా గుడ్ ఇంగ్రీడియంట్స్. దీన్ని మనం ఎక్కువగా డీప్ ఫ్రై చేయకుండా లైట్గా రోస్ట్ చేసి షాలో ఫ్రై చేసి లేకపోతే లెస్ ఆయిల్ చేసి డ్రై రోస్ట్ చేసి కనుక మిక్చర్ చేయగలిగితే అప్పుడు మనం మోర్ ఫ్రీక్వెంట్లీ మన డైట్లో ఇంక్లూడ్ చేయడానికి ఉంటుంది. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కరోనా లాంటి వైరస్లు విజృంభిస్తున్న నేపథ్యంలో క్లీనింగ్ విషయంలో మనం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం కదా. ప్రతిరోజు కూడా ఇల్లు శుభ్రపరచుకుంటున్నాం. ఈ శుభ్రపరిచే నీటిలో కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఇల్లు క్లీన్ చేసుకున్నట్లయితే రకరకాల క్రిమి కీటకాలు ఇంట్లోకి రాకుండా ఉంటాయి. మీ తెలుగు రుచిని ఈటీవీ విన్ యాప్లో చూడండి, ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ రోజు వంటలన్నీ చాలా బాగున్నాయి రాజు గారు. థ్యాంక్ యూ అండి. ఇవన్నీ మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా. అలాగే మీ సలహాలు సూచనలు మాకు పంపించాల్సిన మా చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.